విజయసాయిరెడ్డి గారు నిన్న రాత్రి ఈడీ విచారణ తర్వాత వార్త కూడా నేను వేసి వాస్తవం ఏంటంటే పొద్దున్నే 4 గంటలకల్లా లేచి న్యూస్ అంతా కలెక్ట్ చేసుకుని 6:30కి స్నానం చేసి 6:30, 7ంటికల్లా ఆఫీస్కి వచ్చి కూర్చుని ఇక అక్కడి నుంచి టైటిల్స్ తయారు చేసుకోవడం, వార్తలు, మార్నింగ్ మ్యాగజైన్, ఈ పనులు హడావిడి ఉంటుంది. నిన్న కాస్త తలనొప్పి బాగా ఎక్కువగా ఉండి సాయంత్రం 7ంటికల్లా ఇంటికి వెళ్ళిపోయా పడుకుందాం అనేసి. తర్వాత రాత్రి ఎవరు 1 గంటకేమో మెసేజ్లో 1-2 వచ్చి ఆయన వీడియో మొత్తం వినలేదు, వెంటనే కూడా అనవసరం అనిపించింది. ఏదో సాయికి నెల జీతం పంపిస్తాడు జగన్ అని చెప్పేసి సాధారణ ఎందుకు మనం అంటే పెద్ద స్థాయి ఒక రాజ్యసభ సభ్యుడు అనేదే పెద్ద స్థాయి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ అంటే ఇంకంతకంటే పెద్ద స్థాయి, పార్లమెంటరీ పార్టీ నేత అంటే ఇంకంతకంటే పెద్ద స్థాయి. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయి హుందాతనం కాపాడుకుంటే బెటరు. ఎక్కడో జర్నలిజం చేసుకుంటూ నా పనేదో నేను చేసుకుంటూ ఉంటా. బేసిక్గా వైసీపీనే డబ్బులు ఇచ్చిండు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగానే జగన్ రోడ్లేందా రోడ్లు అని మాట్లాడేది, లేకపోతే కొడాలి నాని అట్టెట్ట మాట్లాడతాడు అని అడిగింది, కానీ లేదంటే కనుక అమరావతి విషయంలో ఇది జీతాలు, ఉద్యోగుల జీతాల విషయంలో వెనక్కి డబ్బులు తీసుకోవడం అనేటటువంటి దిక్కుమాల పని చేయబాక చేయగాల్చుకుంటున్నావు నువ్వు అని చెప్పి జగన్కి చెప్పింది. కానీ ఆ రోజు నువ్వు ఓపెన్గా నేను వీడియోనే చెప్పాను. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళ వెబ్సైట్లు ఉన్నాయి. ఎప్పుడన్నా ఆ ప్రభుత్వానికి సంబంధించిన లోపాన్ని రైట్ చేయగలరా? లేదు. చంద్రబాబు గారు ఇట్లాంటి మంచి పని చేస్తాడు, లేకపోతే లోకేష్ గారు ఇట్లాంటి మంచి పని చేస్తాడని నేను చెప్తా. వాళ్ళు జగన్ గురించి ఒక పాజిటివ్ మాట మాట్లాడతారా? దాన్ని న్యూట్రల్ జర్నలిజం అంటారు. సరే, నేను అదే భాషలో మాట్లాడి ఇది చేయను. విజయసాయిరెడ్డి గారిని ఏదన్నా ఆయన మీద అభియోగం వస్తే కూడా ఆయనకే మెసేజ్ పెట్టి నిజమా కాదా అండి అని క్రాస్ చెక్కింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయో లేదో ఆయనకే తెలియాలి. ఇప్పుడు కూడా నేను దుర్భాషలాడేటటువంటి అలవాట్లేదు, ఎందుకంటే నేను రాజకీయ నాయకుని కాదు, నేను జర్నలిస్ట్ని, న్యూట్రల్గా ఉంటాను. ఆ న్యూట్రాలిటీ నచ్చనటువంటి వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు, అభియోగాలు చేయొచ్చు, హ్యాపీ. ఎందుకంటే నా జర్నలిజం గుచ్చుకుంటోంది, లేదా నా జర్నలిజాన్ని గురించి చర్చించుకుంటున్నారు, సంతోషపడతా. బాధపడిపోయి కుచించుకుపోయే మనస్తత్వం కాదు. ఓకే, విజయసాయిరెడ్డి గారు, నా కారు లోన్ డీటెయిల్స్ ఇస్తా, నా దాని పేరేమంటారు పర్సనల్ లోన్ డీటెయిల్స్ ఇస్తా. నెల డబ్బులు సంపాదించుకుంటూ ఇది ఇవేమీ తీర్చలేనివి కాదు. నేను నా యూట్యూబ్ ద్వారా కష్టపడి సంపాదించుకుని నెల కిస్తీలు కట్టుకుంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఫైనాన్షియల్గా నా జీవితం నేను సెట్ చేసుకుంటున్నా, నా బతుకు నేను బతుకుతున్నా. ఎవడి మీద ఆధారపడే పరిస్థితి లేదు, ఎవరిని నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇంకోటి, జగన్ అట్లా చేత అయ్యి అందరికీ నెల డబ్బులు పంపించి పెట్టుకోగలిగితే 1000 మంది రెడీ అవుతారు అతనికి. అలా లేకపోబట్టినే కదా, అతను అట్లా ఖర్చు పెట్టకపోబట్టినే కదా అతనికి ఎవడు దొరకంది. అతని దగ్గర ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళ ప్రెస్ మీట్లు ఇవి కాకుండా బయట నుంచి వచ్చేటటువంటిది 2-3 పాజిటివ్గా మాట్లాడతారు కాదు, ఆ జరుగుతున్న వాటిని ఫ్రాంక్గా మాట్లాడేది అతనికి పాజిటివ్ అవుతుంది. ఆ పాజిటివ్నెస్నే అమ్ముడుపోయారన్నటువంటిది వాళ్ళ మీద ముద్రేయడం ద్వారా ఆయన చేస్తాడన్నటువంటి కోణాన్ని మీరే చెప్తున్నారు. అది మీ విచక్షణకు వదిలేస్తా, ఎందుకంటే పెద్దవాళ్ళని దూషించేటటువంటి మనస్తత్వం నాకు లేదు, ద్వేషించను కూడా. ఎందుకంటే మీరు ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడి ఉంటారు. నేను ఒక సమాచారాన్ని ఊరికినే వేగ్గా ఎప్పుడు చేయను. పేపర్ ఎందుకు చదివి వినిపిస్తాను లేదు, కొంతమంది అంటారు నువ్వు చదవడం చేయలేదు అని. కాదు, ఆ పేపర్ అన్నటువంటి పాయింట్ ఆధారంగా నేను ఇది మాట్లాడుతున్నానని చెప్పడం. అలా కాకుండా నేను మాట్లాడేదానికి నాకు ఉండే కమ్యూనికేషను, నాకు ఉండేటటువంటి సమాచార వ్యవస్థ ద్వారా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఓ పార్టీ పెట్టబోతున్నారు, కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు వైసీపీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళిన రెడ్లతో కూడా మాట్లాడారు. ఇది నేను 2-3 పెద్ద నాయకులతో మాట్లాడాక ఆ ఫీడ్బ్యాక్ నాకు అవగాహన వచ్చాకనే నేను మాట్లాడాను. నాకు మీ విషయంలో అర్థమైందేనండి విజయసాయిరెడ్డి గారు, మీరు తొందరగా ఎవరో ఏదో చెప్పేస్తే నమ్మేస్తారు, వినేస్తారు. అది కరెక్టో కాదో మీ ఇష్టం. ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా గబక్కన అనకూడదు. ఇక సరే, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అంటారా, నా ఆస్పెక్ట్లో నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, బంపర్ ఆఫర్. నా ఆస్తి మొత్తం నా కుటుంబ సభ్యులందరూ సంతకం పెట్టిస్తాం.
ఒక్క 5 కోట్లు ఇచ్చేయండి. 5 కోట్లు మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాం. ఇప్పుడే కాదు, ఒకవేళ భవిష్యత్తులో నేను ఏదన్నా దాచుంచినా మీరు తీసేసుకునేందుకు రాసి ఇచ్చేస్తా. ఇప్పుడే కంప్లీట్గా రాసిస్తా, రిజిస్టర్ కూడా చేయిస్తా వీళ్ళు. లేదు ఓ 10 కోట్లు ఇచ్చారనుకోండి, రాసి ఇవ్వడంతో పాటు మీ ఫోటో కూడా నా ఇంటి గోడ మీద పెట్టుకుంటా. లైఫ్ లాంగ్ పెట్టుకుంటానండి నేను బతుకున్నంతవరకు. ఎందుకంటే ఓ 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఓ మధ్యతరగతి జీవితం సెట్ అయితే ఇది బంపర్ ఆఫర్. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడడం అనవసరం అనుకుంటా. సంస్కారహీనంగా మాట్లాడడం నాకు చేత కాదు, బాధ్యతారహితంగా మాట్లాడడం నాకు చేత కాదు. ప్రతి అంశంలో కూడా సమాజానికి సమాచారం అన్నా ఇవ్వాలి, అవాస్తవాలని ఎత్తి చూపాలి, వాస్తవాలని దాచేస్తుంటే గుర్తు చేయాలి. ఇది నా ఫార్ములా. వ్యక్తిగతంగా నేనైతే ఎవరిని దూషించను, ద్వేషించను. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు.